శ్రీమాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు మరొక బిట్స్ని మరొక ట్రిప్స్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. అయితే లైన్ క్యాపిటల్ ఈ లైన్ క్యాపిటల్ అంటే ఏమిటంటే ఇది ఒక జాతీయ స్నేహం. ఇది ఒక జాతీయ స్నేహం. లైన్ క్యాపిటల్ అనేది ఏమిటి అంటే ఇది ఒక జాతీయ చిహ్నం. ఈ జాతీయ చిహ్నాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? సారనాథ్లో ఉన్నటువంటి అశోకుని స్తూపం పైన ఉండే సింహాలు. ఈ లైన్స్ క్యాపిటల్ అనేవి ఏమిటి అంటే సారనాథ్లో ఉన్నటువంటి అశోకుని ధర్మస్తూపం పైన ఉండే సింహాలు. అయితే సత్యమేవ జయతే అంటే అనేది ఎక్కడ ఏ లిపిలో ఉంటుంది? సత్యమేవ జయతే అనేటువంటిది ఏ లిపిలో ఉంటుందంటే దేవనాగరి లిపిలో ఉంటుంది. ఈ సత్యమేవ జయతే దేవనాగర లిపి. ఇది దేవనాగర లిపిలో ఉంటుంది. అయితే ఈ యొక్క లైన్ క్యాపిటల్ అనే శివంపేటం పైన ఇవి ఉంటుంది. ఈ లైన్ క్యాపిటల్ అనే సింహం పైన సత్యమేవ జయతే ఉంటుంది. సత్యమేవ జయతే ఎక్కడ ఉంటుంది? లైన్ క్యాపిటల్ మీద ఉంటుంది. ఆ పీఠం పైన లైన్ క్యాపిటల్ అనే ఒక పీఠం పైన ఉంటుంది. అయితే సత్యమేవ జయతే అనేటువంటిది దేవనాగరి లిపిలో ఉంటుంది. ఎక్కడి నుంచి స్వీకరించారు? ముండకోపనిషత్తు. ఈ యొక్క సత్యమేవ జయతిని దేవనాగరి లిపిలో ఉంటుంది. ఎక్కడి నుంచి స్వీకరించారంటే ముండకోపనిషత్తు నుండి స్వీకరించారు. అయితే ఈ స్తూపం పైన ఎన్ని సింహాలు ఉంటాయి? ఈ యొక్క సారనాథ్లో ఉన్నటువంటి అశోకుని ధర్మస్తూపం పైన ఎన్ని సింహాలు ఉంటాయి? స్తూపంపై సింహాల సంఖ్య ఎన్ని? స్తూపం పైన సింహాలు 3 కనిపిస్తాయి మనకి. కానీ ఎన్ని స్తూపం పైన ఎన్ని ఉన్నట్టు? 4 సింహాలు ఉంటాయి. కనిపించే సింహాలు ఎన్ని? పైగా డైరెక్ట్గా కనిపించే సింహాలు 3. మొత్తం మీద స్తూపం పైన 4 సింహాలు ఉంటాయి. అయితే ఈ 4వ సింహం ఎక్కడుంటుంది? ఈ స్తూపంపై అశోకుని ధర్మస్తూపంపై ఉండే 4వ సింహం ఎక్కడ ఉంటుంది? 4వ సింహం ఎక్కడ ఉంటుంది? 4వ సింహం ఎక్కడ ఉంటుంది అంటే అది కనిపించదు. ఎక్కడ ఉంటుంది? పీఠ భాగం మధ్యలో ఉంటుంది. సింహాల పీఠ భాగం సింహాల యొక్క పీఠ భాగం మధ్యలో ఉంటుంది. ఎందుకని కనిపించదు? పీఠ భాగం మధ్యలో. 4వ సింహం ఎక్కడ ఉంటుందంటే సింహాల పీఠ భాగం మధ్యలో ఉంటుంది. సింహాల పీఠ భాగం మధ్యలో ఏముంటుంది? ఈ 4వ సింహాలు ఉన్నాయి కదా, ఈ 4వ సింహాలు అంటే సింహాల మధ్య భాగంలో బ్రహ్మానంద గారి టైంలో ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసింది ఎవరు అంటే పీవీజీ అనే షార్ట్కట్ పీవీజీ. ఈ యొక్క పైడిమల్లి సుబ్బారావు గారు, వెంకట సుబ్బారావు గారు తన యొక్క సంబంధించిన గేయాలను ఈ ప్రావీణ్యం అంటే విద్యార్థులకి దేశభక్తికి సంబంధించిన ప్రావీణ్యానికి సంబంధించిన గేయాలను సంబంధించినటువంటి దాన్ని ఒక ప్రతిని అందించడం జరిగింది. అదే మహమ్మద్ కరీం. ఈయనెవరు? మహమ్మద్ కరీం. ఈ మహమ్మద్ కరీం ఎవరు అంటే 1964లో బెంగళూరులో ప్రముఖ న్యాయ నిపుణుడు.
మహమ్మద్ కరీం అంటే 1964లో బెంగళూరులో 1964 బెంగళూరులో న్యాయ నిపుణుడు మహమ్మద్ కరీం ఎవరంటే 1964లో బెంగళూరులో న్యాయ నిపుణుడు. అంటే ఇవన్నీ కూడా ఒక భారత ప్రతిజ్ఞకి సంబంధించినటువంటి చిన్న వ్యక్తులు కాబట్టి ఇవన్నీ మీకు చెప్తున్నా. అదేవిధంగా మహమ్మద్ కరీం షాగ్లా అసలు పేరు మహమ్మద్ కరీం షాగ్లా. అయితే ఇతని అధ్యక్షులు కేంద్ర విశ్వవిద్యాలయ మండలిలో జాతీయ ప్రతిజ్ఞగా దీన్ని స్వీకరించారు. దీన్ని ఒక ప్రతిని ఏదైతే ఇచ్చాడో పడిమర్రి వెంకట సుబ్బారావు గారు, తెన్నేటి విశ్వనాథ్ గారి సహకారంతో అప్పటి ప్రభుత్వం కాజు బ్రహ్మానందరెడ్డి గారి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి పివిజి గారికి ఒక ప్రతిజ్ఞ ఇచ్చారు. అయితే 1964లో బెంగళూరులో న్యాయ నిపుణుడిగా ఉన్నటువంటి మహమ్మద్ కరీం షాగ్లా అధ్యక్షతన జరిగిన ఒక కేంద్ర విద్యా సలహా మండలిలో జాతీయ ప్రతిజ్ఞ అనేటువంటి దాన్ని స్వీకరించారు. జాతీయ ప్రతిజ్ఞ అనే దాన్ని స్వీకరించారు. భారత జాతీయ ప్రతిజ్ఞ అనే దాన్ని ఈ యొక్క ఆ ప్రతి ఏంటంటే ఆ ప్రతిని ఏమిటంటే భారత జాతీయ ప్రతిజ్ఞని స్వీకరించారు. ఇది ఎప్పుడు జరిగిందంటే 1965. ఇది 1965 జనవరి 26 నుండి దేశమంతటా ఆలపించడం జరిగింది. జాతీయ ప్రతిజ్ఞ అనేటువంటిది ఎప్పుడు ఆలపించడం జరిగిందంటే 1965 జనవరి 26. 1960 జనవరి 26 జాతీయ ప్రతిజ్ఞ దేశమంతటా ఆలపించడం అంటే వినిపించడం జరిగింది. అదేవిధంగా మనకున్నటువంటి ఈ భారత జాతీయ ప్రతిజ్ఞ విషయంలో ఎవరెవరి కృషి బాగా ఉంది అంటే పైడిమర్రి వెంకట సుబ్బారావు గారి కృషి. అతను ఆ విధంగా జాతీయ ప్రతిజ్ఞని రూపొందించడానికి ఆ ప్రతిని తయారు చేయడానికి ఎవరు సహకరించారంటే తెన్నేటి విశ్వనాథం. అయితే ఈ ప్రతిని ఎక్కడ అందించారంటే బెంగళూరులో 1964లో బెంగళూరులో అందించారు. ఎవరికి అందించారు? మహమ్మద్ కరీం షాగ్లాకి జాతీయ ప్రతిజ్ఞని అందించారు. ఆ మహమ్మద్ కరీం షాగ్లా ఎవరంటే ఒక బెంగళూరులో ఉన్నటువంటి ఒక న్యాయ నిపుణుడు.